హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీరందరూ కూడా ఈరోజు న్యూస్ పేపర్ చూసే ఉంటారు. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అంటే నోటిఫికేషన్ అనేటువంటిది తర్వాత విషయం. ముందు జాబ్ క్యాలెండర్ అంటూ వస్తే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సెలవులు పెట్టుకోవచ్చా, అలాగే ఎన్ని నెలల ప్రిపరేషన్ అనేది దొరుకుతుంది అనేటువంటి ఒక క్లారిటీ వస్తుందండి. అలాగే విద్యార్థులకు ఒక హోప్ అనేటువంటిది వస్తుంది. అయితే ఏపీలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పి పత్రికాముఖంగా ప్రకటన అనేటువంటిది వెలువడింది. అలాగే లోకేష్ బాబు గారు ఇతర నాయకులు కూడా దీని గురించి అనౌన్స్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. ఆ వివరాలు అనేటువంటి ఒక్కసారి మనం చూద్దామండి. జాబ్ క్యాలెండర్పై కసరత్తు అండ్ అన్నిటికంటే మించి ఆ జాబ్ క్యాలెండర్ వివరాలు అనేటువంటి ఏ వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని తెలియాలంటే డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు అనేటువంటి సేకరించాలి. గవర్నమెంట్ ఆల్రెడీ అది చేసిందండి. అలాగే మనకి డైరెక్ట్ కోటాలో దాదాపు 99,000 వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 lakh వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ హోప్ ఇస్తున్నారు. ఇది ఈనాడు పేపర్లో వచ్చిందండి. అయితే అన్ని శాఖల నుంచి కూడా తీసుకుంటూ ఉండగా ఇంకా 24 శాఖల నుంచి వివరాలు పెండింగ్ ఉన్నాయన్నారు. ఈ గవర్నమెంట్లో అన్నిటికంటే కఠినమైనటువంటి అంశం ఏమవుతుందంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి సమాచారాన్ని సేకరించడం అనేటువంటిది ఇంత డిఫికల్ట్ టాస్క్గా మారిపోవడం వలన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయలేకపోతున్నారు. అది నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మాట్లాడుతున్నారండి. కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఈ రోజు వరకు విడుదల కాలేదు. దానికి కారణం ఏంటి అంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి వివరాలు రాకపోవడం అనేటువంటిది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మనకి ఇక్కడ వివరాలు కనుక మనం తీసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో 13,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారండి. అలాగే ఉన్నత విద్యాశాఖలోనేమో 7,000 వేకెన్సీసు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అర్బన్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో 27 వేకెన్సీసు, అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో 4,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో 3,000, పంచాయతీరాజ్లో 28,000 అండ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి దాదాపు 2,400 వేకెన్సీసు. అందులో 2,400 వేకెన్సీస్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటువంటివి 1,820. అంటే సార్ మీరు 243 వేకెన్సీస్ అని చెప్పారు కదా, ఈ 1,820 వేకెన్సీస్ ఏంటి అంటే ఇందులో మనకి అంగన్వాడీ టీచర్స్ ఆయాస్ అనేటువంటివి ఈ పోస్టులు ఉంటాయి. ఇది 10th ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వారికి. అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గ్రేడ్ 2 సూపర్వైజర్ ఉద్యోగాలు, వాళ్ళకి డిపార్ట్మెంటల్ టెస్ట్. అందుకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నది 1820 పెట్టారు. ఇక్కడ మిగిలినటువంటివి ఏంటంటే గ్రేడ్ 2 సూపర్వైజర్స్. అయితే 1820లో ఉన్నటువంటివి ఆయాలు, టీచర్లు, అలాగే 243 సిడిపిఓ, ఏసీడిపిఓలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్సు అండ్ బాలరక్షా భవన్ సూపరింటెండెంట్స్. ఈ 3 రకాల వేకెన్సీస్ కలిపి 243 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో వీటి గురించి సమాచారం అనేటువంటిది అందేటువంటి అవకాశం ఉందండి. సో ఇది డిసెంబర్ ఎండింగ్ కల్లా ఇద్దాము, ఎలాగన్నా సరే వీటి యొక్క వివరాలు అందచేద్దాము అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో లెట్ us see. దానికి సంబంధించి వేటు న్యూస్లో కూడా మీరు చూడొచ్చు. నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లో ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99,000 పోస్టులు ఉన్నట్టు సమాచారం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో 26,000, పట్టణాభివృద్ధి శాఖలో 23,000, ఉన్నత విద్యలో 7,000, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2,500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమమో మహిళాభివృద్ధి ఏదైతే ఉందో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1,820 వేకెన్సీస్ అనేటువంటి ఉన్నట్లు తెలుస్తుందని మనకి న్యూస్ వచ్చిందండి. సో ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషను.
ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్తో నిమిత్తం లేకుండా, అలాగే నోటిఫికేషన్తో నిమిత్తం లేకుండా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇప్పటి నుంచి కూడా ప్రిపరేషన్ ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఎఫ్ఆర్ఓ, సిడిపిఓ, ఈఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో పాటు ఎండోమెంట్ ఆఫీసర్స్, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందండి. కాబట్టి కామన్గా అందరికీ ఉండేటువంటి జనరల్ స్టడీస్ మీకు తెలుసు, అందులో ఎప్పుడు చేంజ్ ఉండదు. జనరల్ స్టడీస్ అనేవి చదువుకోవడం ప్రారంభించాలి. బేసిక్స్తో మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు, చాలా రోజుల తర్వాత ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు చదవండి. సైన్స్, సోషల్ పుస్తకాలు చదవండి. ఇంటర్మీడియట్లో జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, హిస్టరీ ఈ సబ్జెక్టులు బాగా గ్రిప్ సంపాదించండి. తరువాత తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా చదవండి. లాస్ట్ టైం ఏపీలో గ్రూప్ 2లో మన సోషియాలజీ పుస్తకం బాగా సక్సెస్ అయిందండి. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయింది. సిడిపిఓ మెటీరియల్ బాగా సక్సెస్ అయింది. కాబట్టి ఇలా ఎక్స్పర్ట్స్ రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా తీసుకుని చదవడం ప్రారంభించండి. మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. త్వరలోనే మీకు ఈ విషయం ఏంటన్నది తెలుస్తుంది. నిరుత్సాహం వద్దు, ఉత్సాహంతో పనిచేయండి. నెగిటివ్ సెట్ ఆఫ్ మైండ్ ఉండొద్దు. మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే 2 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందండి. మీరు చూశారు, ఎక్స్పీరియన్స్ చూశారు. కాబట్టి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈసారి కనుక నోటిఫికేషన్ వస్తే వచ్చేటువంటి సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని చెప్పేసి కోరుకుందాం. దట్ ఈస్ ద ఆస్పిరేషన్. ప్రాక్టికల్ థింగ్స్ గ్రౌండ్లో ఒకవేళ డిలే అయినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ అనేటివి ప్రారంభించండి. మీరు లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు, సమాచారం మీకు తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.